దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా వందనాలండి. అందరూ కూడా బాగున్నారు కదా? మరి దేవుని కృపను బట్టి మీ అందరూ కూడా దేవుని యొక్క వాక్యాలు వింటున్నారని చెప్పి నమ్ముచున్నాను. కాబట్టి ప్రతి ఒక్క రోజు కూడా మీరు దేవుని యొక్క వాగ్దానం వినండి. అవి మీ జీవితాలకి ఎంతో అవసరంగా ఉంటూ ఉన్నాయి. మీ కుటుంబములకు ఆశీర్వాదములు, దీవెనలు కావాలంటే కనుక ఈ యొక్క వాక్యాలు ఉదయకాలం సమయంలో అవి వినటం అనేది చాలా మంచి విషయం. కాబట్టి మీరెవరు కూడా దీన్ని మరి విసర్జించకుండా మీరందరూ కూడా వినాలని చెప్పి కోరుచు ఉన్నాను. మరి ఈరోజు మాతో దేవుడు ఏ వాగ్దానం ద్వారా మాట్లాడబోతూ ఉన్నాడు అనేది ప్రార్థన చేసుకుని చూద్దాం. స్తోత్రం 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 స్తుతి 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 స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా యేసయ్యా, ఈ సమయంలో తండ్రి నీ సహాయం మేము కోరుచు ఉన్నాం ప్రభా. నీ పాదాల చెంతకు మేము వచ్చి ఉన్నాం. ఆయన ప్రార్థన ఆలకించండి. మీరే మాతో మాట్లాడిన తండ్రి, మా జీవితాలకు ఎటువంటి వాగ్దానం అయితే అవసరమో అది మీరు మాకు దయచేయండి. నీకు నాయన అసాధ్యమైనది ఏది కూడా లేదు తండ్రి, నీకు అన్నీ కూడా సాధ్యమే. ఆయన ఈ లోకంలో మనుషులకు ఏదైతే అసాధ్యంగా ఉంటుందో అది నీకు సాధ్యమే. నువ్వేదైనా చేయగలిగిన దేవుడు, సమస్తం మీద కూడా అధికారం కలిగిన దేవానికి స్తోత్రాలు. ఆయన ఈరోజు మీరు మాతో మాట్లాడిన తండ్రి, మా జీవితానికి అవసరమైన వాగ్దానం దయచేయమని యేసు నామం బట్టి మిక్కిలి వినయంతో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మరి దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తే యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనం మనం చూద్దాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనం 40:29 చూస్తే కనుక, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగ చేయువాడు ఆయనే. ఇక్కడ మనం చూస్తే సొమ్మసిల్లిన వారికి ఏం చేస్తుంటాడు దేవుడు? బలమిచ్చేవాడు ఆయనే అంటున్నాడు. మనం కూడా అనేక విషయాల్లో సొమ్మసిల్లిపోతూ ఉంటాం, అంటే కృంగిపోతూ ఉంటాం. శక్తి లేకుండా ఒక సమస్యను ఎలా ఎదుర్కోవాలో అనేటువంటి ఆ యొక్క శక్తి లేకుండా మనం చాలాసార్లు కృంగిపోతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు అలాంటి సమస్యలను వాళ్ళకి నేను బలం ఇస్తానంటున్నాడు. మీరు కానీ నన్ను వేడుకుంటే కనుక, ప్రభు మాకు ఈ సమస్య తీర్చు ఆయన అని మనం దేవుణ్ణి వేడుకుంటే కనుక ఆయన మనకి బలం ఇచ్చేవాడుగా ఉంటూ ఉన్నాడండి. తర్వాత ఏమంటున్నాడు? శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగ చేయవాడు ఆయనే. శక్తి లేనటువంటి వాళ్ళకి మరలా తిరిగి బలం ఆయన రప్పించేవాడు ఆయనే. మనము ఎప్పుడైతే దేవుని ఎదురించి బలం పొందుకుంటూ ఉంటామో అప్పుడు మనము చేయలేము అన్నటువంటి కార్యాలు కూడా దేవుడు మన ద్వారా చేపిస్తూ ఉంటాడు. మనకు విజయం రాదు, మనం గెలవలేము అనేటువంటి ఆ యొక్క పోరాటాల్లో కూడా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? గెలిపిస్తూ ఉంటాడు. ఎంత గొప్ప దేవుడు చూశారు కదా. ఆయన ఒక్కసారి మనకు బలం ఇస్తే కనుక మనల్ని జయించేవాడు ఎవరు కూడా లేరు. మనల్ని జయించేవాడు ఎవరు కూడా లేరు. సంసోను ఎంత బలవంతుడో, దేవుడు అతనికి బలం ఇచ్చాడు, శరీర బలం ఇచ్చాడు. ఎంత బలవంతుడో, అతను ఎవరు కూడా ఏమి చేయలేరు కదండి. అలాగా దేవుడు అంటున్నాడు, మీది సమస్యలు ఉంటే నేను మీకు బలం ఇస్తూ ఉన్నాను. ఏలియా ప్రవక్త ఉంటూ ఉంటాడు, మరి విసిగిపోతాడు. ఒకనొక సమయంలో బాగా విసిగిపోయి అతని యొక్క ప్రాణం తెప్పరిల్లేకుండా ఒక చెట్టు కింద కూర్చొని, ప్రభా నన్ను తీసుకెళ్ళిపోనాయన, నన్ను తీసుకెళ్ళిపోనాయన అంటూ ఉన్నాడు. నన్ను తీసుకెళ్ళిపో ప్రభా. ఈ యొక్క శ్రమలకు మరి ఏలియా ప్రవక్త తట్టుకోలేక నన్ను తీసుకెళ్ళిపో ప్రభా అని ప్రార్థన చేస్తున్నాడు. మరి ఆ ఒక చిన్న ఏటు లాంటిది దాని పక్కనే కూర్చున్నాడు, అంటే చిన్న నది లాంటిది దాని పక్కనే కూర్చొని ఉన్నాడు ఏలియా. దాని పక్కన ఒక చెట్టు ఉంటే ఆయన కూర్చున్నాడు. ఏలియా వెళ్ళేసేసి ఆ యొక్క నదిలో దూకేయచ్చు కదా చనిపోవాలనుకుంటే, లేదా చెట్టు ఉన్నది అక్కడ, పెద్ద చెట్టు ఉన్నది, దాన్ని ఉరేసుకోవచ్చు కదా. ఎందుకంటే కనుక మరి ఏలియా ప్రవక్తకు తెలుసు అనమాట. ఎందుకు? నరహత్య చేసుకుంటే కనుక, మనమే చంపి వేసుకుంటే కనుక మనం నరకానికి వెళ్తాము అని చెప్పి ఏలియాకు తెలుసు. కాబట్టి ఏం చేసుకోకుండా దేవుని ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా నాకు సహాయం చేయను. మనం కూడా మన జీవితాల్లో ఎంత ఇబ్బంది కలిగించే సమస్య అయినా సరే, ఎంత బాధ పెట్టే శోధన అయినా సరే, మనము అటువంటి పిచ్చి పని మనం చేయకూడదు. ఏంటిదంటే ఎక్కడైనా వెళ్ళి దూకేయటం,
ఎక్కడన్నా ఆత్మహత్యలు చేసుకోవటము, ఏమండి, లేదా మనకు మనమే చచ్చిపోవటము, కత్తి తీసుకొని చచ్చిపోవటము, ఏమండి, ఎక్కడ దూకేయటము, ఇవన్నీ కూడా మనం చూస్తే దేవునికి అయిష్టమైన పనులుగా ఉన్నవి. దాని ద్వారా నీ యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది తెలుసా? నరకమునకు వెళ్ళిపోతున్నది, ఉపయోగం లేకుండా పోతున్నది. కాబట్టి అలాగే మీరు ఎప్పుడు చేసుకోకుండా, అలాగైతే ప్రభా నాయన నేను తాళలేకుండా సమస్యల్లో ఉన్న ప్రభా ఎలాగైతే దేవుడు ప్రార్థన చేస్తున్నాడో అలాగే మీరు కూడా ప్రార్థన చేయండి. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఏం చేశాడు? అతనికి కొన్ని దినములు అక్కడే ఉన్నాడు. ఎక్కడ? ఆ యొక్క అడవిలో, ఆ ప్రాంతంలో ఉన్నాడు. మరి దేవుడు మనుషులను ఎవరిని కూడా పంపించలేదు సహాయం చేయమని, ఆహారం పెట్టమని చెప్పి దేవుడు మనుషులను ఎవరిని కూడా పంపించలే. ఎవరిని పంపించాడు? ఎవరిని వాడుకున్నాడంటే కనుక ఆకాశ పక్షులను వాడుకున్నాడు. అంటే కాకును వాడుకొని దేవుడు ఏం చేశాడు? ఏలియాకి ఆ యొక్క ఆహారాన్ని తీసుకెళ్ళి పెట్టేలాగా చేశాడు. రోజు అవేం చేస్తున్నాయి కాకులు? అంత రొట్టె ముక్క, కొంచెం మాంసం తీసుకొచ్చి అక్కడ ఏలియాకి ఇస్తూ ఉన్నాయి. ఏలియా తింటూ ఉన్నాడు. తినేసేసి తన యొక్క ఆకలి తీర్చుకుంటూ ఉన్నాడు. అలా కొన్ని రోజుల తర్వాత మరలా అతనికి ధైర్యం వచ్చింది. ఏలియాకి మరలా అతనికి ధైర్యం వచ్చింది. మరలా కొన్ని అద్భుత కార్యాలు చేశాడు కదా. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, ఎలాగైతే ఏలియా ఆ సమయంలో దేవుని ప్రార్థన చేస్తున్నాడో, కానీ మనం చూస్తే అలా కృంగిపోవటం ఒక తప్పుగా ఉన్నది. కృంగిపోకూడదు. మనం కృంగిపోకుండా దేవుడిని ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎలాగైతే ఏలియా దేవుని ప్రార్థన చేశాడో, దేవుని ప్రార్థన చేయడం అనేది ఎంతో గొప్ప విషయం అది. కాబట్టి ఎలాగైతే దేవుని ప్రార్థన చేసిన తర్వాత ఎలాగైతే అతను పోషింపబడ్డాడో, అలాగే మిమ్మల్ని కూడా దేవుడు పోషిస్తూ ఉంటాడు. అది ఎంత సమస్య అయినా సరే, నువ్వు చేయలేవు అనేటువంటి సమస్య అయినా సరే, దేవుడు నీకు బలం ఇచ్చి దాన్ని జరిపించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీ దేవుని యొక్క వాక్యము బాగా గమనిస్తే కనుక సమస్యలను వాళ్ళకి దేవుడు ఏం చేస్తున్నాడు? బలం ఇచ్చేవాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. మనం చూస్తే పాత నిబంధనలో ఎంతోమంది దేవుడు నమ్ముకున్నటువంటి, దేవుణ్ణి నడతలో నడిచినటువంటి వాళ్ళందరూ కూడా దేవుడు సహాయం చేశాడు. ఎన్నో యుద్ధాలు చేశారు. యుద్ధాలన్నింటిలో వాళ్ళు బలం కలిగి ఏం చేశారు? మరి గెలిచినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు ఒక్కోసారి శరీర బలం ఇస్తాడు, పరిస్థితిని బట్టి కొన్నిసార్లు శరీర బలం ఇస్తాడు, కొన్నిసార్లు ఆత్మ బలం ఇస్తూ ఉంటాడు. దావీదుకి మనం చూస్తే ఆత్మ బలం ఇచ్చాడు, శరీర బలం లేదు. గొల్యాతుని చంపడానికి శరీర బలం లేదు, ఒక ఆయుధం లేదు. చిన్న ఈట తీసుకొని ఆ ఈటలో రాయి పెట్టి ఏం చేశాడు? ఒడిసెలో రాయి పెట్టి అలా విసిరేశాడు. విసిరేయడంతో ఆ రాయి కరెక్ట్గా దేవుడు ఎక్కడ తగిలేలా చేశాడు? ఈ నుదుట మీద తగిలేలా చేశాడు. అలాగా చనిపోయాడు గొల్యాతు కదండి. కొన్నిసార్లు దేవుడు మనకి శరీర శక్తిని ఇస్తూ ఉంటాడు, ఆత్మశక్తిని ఇస్తూ ఉంటాడు. కానీ మనం చేయవలసింది ఏంటి? ఆ సమయంలో ప్రార్థన చేయాలి, దేవుడు అడగాలి. దేవుడు ప్రభు నాకు శక్తి దయచేయండి, ఆయన శక్తి దయచే ప్రభు. మీకు ఏదైనా అనారోగ్యం ఉన్నా సరే, శారీరకమైన అనారోగ్యం ఉన్నా సరే, మీరు దేవుడిని ప్రార్థన చేసి అడగండి. ప్రభా ఈ శరీరంలో అనారోగ్యం తీసివేసి స్వస్థపరిచిన ఆయన బలం దయచే ప్రభా. నీ యొక్క సంఘానికి వెళ్ళాలి, నాకు బలం దయచే ప్రభా అని చెప్పి మనం ఎప్పుడైతే దేవుడిని ప్రార్థన చేస్తూ ఉంటామో అప్పుడు మనకు దేవుడు బలం ఇచ్చేవాడుగా ఉంటున్నాడని చెప్పేసి ఈ యొక్క దేవుని యొక్క వాగ్దానం మనకు సెలవిస్తున్నది. సమస్యలను వాళ్ళకి బలం ఇచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధిని కలుగుచేవాడు ఆయనే అని చెప్పి దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడి వాగ్దానం దీవించి ఆశీర్వదించుగా ఆమె ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తుతి 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 పరిశుద్ధుడైన యేసయ్యా, ఈ సమయంలో తండ్రి మా ప్రార్థన ఆలకించిన ప్రభా, నువ్వే మాకు వాగ్దానం చేస్తున్నావు నాయన ప్రభా. బలహీనులకు బలం ఇస్తా అంటున్నావు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేస్తా అంటున్నావు. అవును ప్రభా, నువ్వు ఇచ్చే బలము అది ఎంత గొప్పదంటే ఈ లోకంలో మేము ఎన్ని తిన్నా ఎన్ని తాగినా సరే మాకు ఆ బలం రాదు. ఎంత బలమైన ఆహారం తిన్నా మాకు ఆ బలం రాదు ప్రభా. నువ్వు ఇచ్చే బలం ఎంతో గొప్పదైనా, కాబట్టి మేము దాన్ని కోరుచున్నాం. మీరే మాకు దయచేయండి ప్రభా. ఈ రోజున మా కుటుంబ సమస్యలు తీర్చండి, వాటిని ఎదుర్కొనే శక్తిని దయచేయండి ప్రభా, ఓపికను దయచేయండి తండ్రి. ప్రభా కృంగిపోకుండా చేయండి. మా యొక్క జీవితం నీకు అప్పగిస్తూ ఉన్నాం, మా హృదయం నీకు అప్పగిస్తూ ఉన్నాం ప్రభా. నువ్వే తండ్రి మాకు బలమును దయచేయండి ఆయన. నీకే స్తోత్రాలు. మాలో ఉన్న అనారోగ్యం తీసివేసిన మాకు శక్తిని, ఓపికను, బలమును దయచేయండి తండ్రి. ఎవరి యొక్క వాక్యాలు వింటున్నారో వారి కుటుంబానికి కూడా నీవే తండ్రి బలము దయచేయండి.
అక్కడ వారికి కూడా శారీరకమైన బలం దయచేయండి, ఆత్మస్పరమైన బలం కూడా దయచేయమని వేడుకుంటున్నాం. మరి రేపు దినమున నీ యొక్క వాగ్దానం తండ్రి ధ్యానం చేసుకోవడానికి మాకు సహాయం చేయమని యేసు నామమును బట్టి మిక్కిలి వినయంతో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, చిత్తం పరలోకం నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మానవాహారం నేడు మాకు దయచేయండి, మా పాలన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా బాధలు మీరు క్షమించి మమ్మల్ని శోధన తప్పించి రాజ్యము, శక్తి, మహిమ, బలం నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.